వేల్పూరు మండలంలోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నటువంటి గోదావరి ఇళ్లు పనులను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ పాలనలోని రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని, ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో కూడా పాదయాత్ర చేసినప్పుడు ఇళ్లు లేని పేదల బాధలు విన్నటువంటి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గంలో కూడా 3500 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, అందులో భాగంగానే వేల్పూరు మండలంలోని గోదావరి తమకు సొంత ఇల్లు ఉండాలని కలను నెరవేర్చుకుంటున్నారని ఆయన అన్నారు. అయితే పేదలకు సొంత ఇల్లు ఉండాలనే కళ నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించడమే కాకుండా ఇండ్ల నిర్మాణ పనులు కూడా వేగవంతమయ్యే విధంగా అధికారులను ఆదేశించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తమ యొక్క ప్రాంతాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతమయ్యే విధంగా వారికి సహాయం అందించాలని ఆయన తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించే ప్రక్రియలో ఎక్కడా కూడా వారు పార్టీ భేదాలు కానీ తమ మనభేదాలు చూపటం లేదు అని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇస్తామని వారిని మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు అందిస్తుందని, 10 సంవత్సరాల కంటే ముందు ఇందిరమ్మ ఇండ్లు అందించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే అని, ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే ప్రతి గ్రామంలో పేదవాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తుందని ఆయన అన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని మాట్లాడుతున్నాడని, హైదరాబాద్లో ఉంటూ డ్రగ్స్ వ్యవహారంలో ఉంటే గ్రామాలలో జరిగేటటువంటి అభివృద్ధి ఏమీ తెలియదని, కావున కేటీఆర్ గ్రామాలలో తిరగాలని, అంతేగాని ముఖ్యమంత్రిపై అవక్కులు చవక్కులు చేస్తే ఊరుకునేది లేదని మానాల మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు వేల్పూరు వచ్చిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత దశాబ్ద కాలంగా ఇల్లు లేని పేదలందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఎన్నికల కంటే ముందు వివిధ ప్రాంతాల్లో పాదయాత్రలో వివిధ ప్రాంతాల్లో తిరిగినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు ఈ జిల్లా నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంతో పాటు చొప్పున ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంతో పాటు ఆ కన్స్ట్రక్షన్ వేగవంతం చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వ పరంగా అధికారులు అదేవిధంగా లబ్ధిదారులందరినీ కూడా మోటివేట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు వేల్పూర్లో గోదావరి అక్కలో కూడా ఇక్కడ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. జరుగుతున్న పనులు చూడడానికి వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇల్లు సుమారు 600 SFTలో ఇల్లు కట్టుకుంటున్న అక్కళ్ళు అంటే దశాబ్ద కాలంగా డబుల్ బెడ్రూమ్ల కోసమనో ఇంకో వివిధ కారణాలతో ఇబ్బందులు పడ్డ వీళ్ళందరికీ కూడా రేపు ఇంకొక 2-3 నెలలలో కష్టపడితే ఒక ఇంటి వాళ్ళు కాబోతున్నారు. ఎందుకంటే చాలా కష్టంతో కూడా ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నటువంటి రోజుల్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఇందిరమ్మ ఇళ్ళ కష్టంతో కూడా ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నటువంటి రోజుల్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో ఇచ్చినాం. ఇవాళ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు చక్కచక్క ఇక్కడ జరుగుతున్న పనులు చూస్తే సంతోషం ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే బేస్మెంట్ లెవెల్లో అక్కకు ₹1,00,000 కూడా ప్రభుత్వం నిధులు చెల్లించడం జరిగింది. తిరిగి ముఖ్యమంత్రి మీదుగా తప్పుడు వాగ్దానాలు మాటలు మాట్లాడు కాదు, నీకు నిజంగా ఉంటే నువ్వు గ్రామాలలోకి వెళ్ళు. చీపుర్లతోటి చెప్పులతోటి కొడతారు. మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు? గత 10 ఏళ్ళల్లో మాకు చేసినటువంటి అన్యాయం జరగకుండా చూసి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద నిందిస్తున్నామని గ్రామాలలోకి వెళ్ళి మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇస్తే అప్పుడు చీపుర్లు చెప్పులు అందుకొని నేను ఊరు దాటించే ప్రయత్నం అక్కడ ఉన్న లబ్ధిదారులు చేస్తారనే విషయాన్ని సందర్భంగా కేటీఆర్కి హెచ్చరిస్తున్నాం. దాంతో పాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులందరూ కూడా యాక్టివ్గా ఇంటింటికి తిరుగుతూ పనుల కార్యక్రమంలో ముగించుకోమని చెప్తున్నాను. ఏదైతుందో గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు నాకేమిస్తే నీకేమి ఇవ్వాలని అడిగినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మా నాయకులందరూ కూడా ఇంటింటికి తిరుగుతూ పనులు చేపియాలనే సంకల్పంతో చేస్తున్న చూడు నాకు సంతోషం అనిపించింది. మా నాయకుల్ని కూడా చూస్తే ఖచ్చితంగా మీరు ఇదే విధంగా కొనసాగాలని, ఎందుకంటే 5 సంవత్సరాలు మనకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మా వాళ్ళకు కూడా సూచన చేస్తూ ఖచ్చితంగా అక్కకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎందుకంటే
త్వరలో ఈ ఇల్లు పూర్తయినప్పుడు గృహప్రవేశం కూడా మళ్ళీ వచ్చి అక్కతోటి భోజనాలు చేసుకుంటాం ఇక్కడ. ఇది ఒక్కటే కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేటీఆర్ నిన్న మాట్లాడుతూ చర్చకు ఎక్కడికంటే సిద్ధమంట అంటున్నాడు. ఒక బేమాన్ మాటలతో, ఒక తప్పుడు వ్యక్తిగా అవగాహన లేనివాడు మాత్రమే చేసే మాటలు అవి. కేటీఆర్కు బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే ఆలోచన చెయ్యాలా. గ్రామాలలో తిరుగుమని చెప్తున్నా, హైదరాబాద్లో ఉండి డ్రగ్స్ తీసుకుంటా పబ్బుల పూట తిరిగితే ఏం లేదు కాదు. నువ్వు గ్రామం లేనివాడు మాత్రమే చేసే మాటలు అవి. కేటీఆర్కు బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే ఆలోచన చెయ్యాలా. గ్రామాలలో తిరుగుమని చెప్తున్నా, హైదరాబాద్లో ఉండి డ్రగ్స్ తీసుకుంటా పబ్బుల పూట తిరిగితే ఏం లేదు కాదు. నువ్వు గ్రామాలలోకి రా. గ్రామాలలో ఈ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో ఏం చేస్తుందనేది నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉంది.